హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఓటింగ్ రిజల్ట్స్ అలాగే లైవ్ అప్డేట్స్ కూడా చూద్దాము. థంబ్నెయిల్ పైన పెట్టినట్టుగా మన మాస్క్ మ్యాన్ అయితే ఈరోజు అలిగి కూర్చున్నాడు అన్నం తినకుండా. అట్లనే సంజన డమ్మీ క్యాప్టెన్ అవ్వబోతుందా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే పాపం రాము అని ఎందుకు పెట్టాను అనేది అది కూడా తెలుసుకుందాము. ఎందుకంటే ఓటింగ్ రిజల్ట్స్ అనేటివి నిన్నటికి ఈ రోజుకి కొంచెం తేడా అయ్యాయి. సో మరి రాము ఆడిన ఆట ఏంటంటే లైవ్లో చూసారు కానీ ఎపిసోడ్లో చూడలేదు కదా. సో ఓటింగ్ పెరగాలంటే ఎపిసోడ్ కూడా చూడాలి. బట్ ఎపిసోడ్ చూసాక టైం 1.5 అవరే ఉంటుంది. మరి అది ఇంకా ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా చూద్దాము. సో లీస్ట్లో అయితే ఒక ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇంకా ఇద్దరైతే ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది కూడా చూద్దాము. అయితే ఫస్ట్ ఏంటంటే మనకు ఓటింగ్ ఫస్ట్ ఆర్డర్ ప్రకారం మనకు తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, అలాగే సంజన, రీతు చౌదరి వీళ్ళంతా బాగుందనమాట ఓటింగ్. అంటే లీస్ట్ వచ్చేసి మనకి ఎవరిది ఉంది అంటే లాస్ట్ షష్ఠీది ఉంది, తర్వాత ఫ్లోరా షైనీది ఉంది, అలాగే రాముది ఉంది. సో ఏంటంటే రాము కూడా ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వాళ్ళకి తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఫ్లోరా షైన్ ఏమో ఎప్పుడే వెళ్ళిపోయింది. కొన్ని కంటెంట్ ఏమైనా ఇస్తుందంటే ఆమె ఏమీ ఇవ్వట్లేదు. అట్లనే షష్ఠి వర్మ ఆ అమ్మాయి కూడా ఏమీ రావట్లేదు, అంత పెద్ద ఇంపాక్ట్ కూడా ఏం క్రియేట్ చేయలేకపోయింది. ఒక గుడ్డు టాస్క్లో కొంచెం మర్చింది తప్ప ఇంకెక్కడ అయితే కనిపించట్లేదు. ఇంకా ఓటింగ్ అనేది ఇట్లా ఆర్డర్లో ఉందన్నమాట. సో కొంచెం తనుజాకి బాగానే పడుతున్నాయి. ఇమాన్యుయల్ ఏంటంటే నిన్న టాస్క్ బాగానే ఆడాడు, బాగా కొట్లాడుతున్నాడు, కమేడియన్ తక్కువ అంచనా లేకుండా బాగా ఉంటున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకా సుమన్ శెట్టి ఏంటంటే ఓల్డ్ ఫ్యాన్ బేస్ ఉందా మరి ఏంటి అనేది కొంచెం అర్థం కావట్లేదు. ఇంకా సంజన గారికి బాగా క్రియేట్ అయిపోయింది, బాగానే పడుతున్నాయి అనమాట ఓటింగ్స్ అనేటివి అట్లా. ఇంకా మనకు రీతు చౌదరికి బాగా పడతాయి అనుకుంటే ఎందుకు అమ్మాయికి ఎక్కడో తేడా కొడుతుంది. సో అమ్మాయికి ఎందుకు పడట్లేదు అనేది కొంచెం అర్థం కావట్లేదు. అంటే లీస్ట్ నుంచి 4th ప్లేస్లో ఉంది. తర్వాత డీమాన్ పవన్కి బాగా పడుతుంది. డీమాన్ పవన్ కాలడ్ అగ్ని పరీక్ష, అలాగే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు, కొంచెం పర్లేదు అనమాట. ఇంకా సంజన గారు ఉంటే ఇంకా ఉంటారు, ఒక 3-4 వీక్స్ 5 వీక్స్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే తన వల్ల కంటెంట్ బాగానే క్రియేట్ అవుతుంది కాబట్టి. ఇంకా ఫ్లోరా షైనీ ఇంకా ఆమె అసలు సైలెంట్గా ఉంది, ఏం చేయట్లేదు, ఒక్క సైలెంట్. ఆ రోజు నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు, ఆ షాంపూ విషయం తప్ప ఇంకేం లేదు. సో మరి మాస్క్ మ్యాన్ ఎందుకు అలా అంటే మాస్క్ మ్యాన్ది చాలా రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి. అబ్బా ఇది ట్రూ అని చెప్పలేము. తన చుట్టే కంటెంట్ తిరగాలని చూస్తున్నాడు. సో ముగ్గురు నా దృష్టిలో ఆడోళ్ళే అన్నాడు, అది కొంచెం తప్పు అనిపించింది. మనకు ప్రోమోలో వచ్చింది కదా, అది కొంచెం నాకు తనుజాని అలాగే ఇమ్ముని మన భరణిని అలా అనడం నాకు, నేను మగాళ్ళతో ఆడుతున్నా అనుకున్న ఆ మాట కొంచెం నాకు నచ్చలేదు. అట్లనే వచ్చేసి ఇంకొకటి ఈ రోజు ఎందుకు అంటే వీళ్ళు మాట్లాడట్లేదు కదా, వీళ్ళతో కొంచెం గొడవ వేసుకున్నారు కదా భరణి తనుజ. సో వాళ్ళు అన్న ఫుడ్ తిన్ను, నేనే వండుకొని తింటా, లేకపోతే నేను తిన్నా అని కూర్చున్నాడు. సో ఒకవేళ బతిలాడదాము ఏదైనా చేద్దామన్న వల్ల లొల్లు ఎక్కువ అవుతుందేమో అని భయం. మంచోడే, కాకపోతే ఏంటంటే తన చుట్టూనే తిరగాలి, తను చెప్పిన ఓకే అనాలి, తను చెప్పిన సరే అనాలి, అట్లా అయితేనే ఓకే. లేదు అంటే కష్టంగా ఏదో ఒక గొడవ అవుతుంది. తనను ఇప్పుడు తనకి ఎవరెవరు నచ్చట్లేదు అంటే భరణి గారు నచ్చట్లేదు, ఇమ్ము నచ్చట్లేదు, తనుజ నచ్చట్లేదు. ఏంటంటే వీళ్ళు ముగ్గురితో క్లాష్ అయినారు. తనుజతోనేమో రైస్ కుక్కర్ గొడవ అయింది, ఆ రైస్ పెట్టే విషయం. భరణి గారితోనేమో ఆ గుడ్డు విషయంలో, సంజన గారి గుడ్డు విషయంలో ఇద్దరు అరుచుకుంటారు కదా, ఆ విషయం. ఇమ్ము ఏమో గుడ్డంకులు అన్నాడని ఈరోజంతా అదే డిస్కషన్. సో అట్లా అనమాట ఆయన బిహేవియర్ ఏంటంటే కొంచెం ఇంకా షేడ్స్ బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఏంటి అనేది చూద్దాం. చిన్నగా అన్నా కూడా కోపం పెంచేసుకుంటాడు, చెప్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదన్నా కూడా పడ్డంట. ఒకవేళ అన్నారనుకో వాళ్ళకి ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి తొంటరి పని చేయడము, వాళ్ళ చెప్పులు వీకేయడం, ఏదో ఒకటి అంటే తీసుకోలేడు అనమాట. ఒక మాట అంటే అసలు తీసుకోలేడు. ఇంకా తను ఎంతవరకు అంటే అంతవరకు నాకు అంత కోపం వచ్చేస్తుంది అన్న టైప్లో చూపిస్తున్నాడు. సో ఇంకా మనకు దమ్ము శ్రీజ వచ్చేసి పాపం సంజన గారి క్యాప్టెన్సీ ఏంటంటే ఆమె నేను టెనెంట్ ఒక క్యాప్టెన్ అయింది కాబట్టి మేము ఓనర్స్ ఓనర్ లెక్క. సో ఓనర్స్ని మీరు ఎదిరించలేరు. శ్రీజ దమ్ము చెప్తుంది, మీరు టెనెంట్స్కే పని చెప్పాలి, మాకు చెప్పకూడదు, మేము ఎంతైనా ఓనర్స్ కదా, నువ్వు ఓనర్ లెక్క కదా. మళ్ళీ ఆమె ఇద్దరిని తీసుకుంటుంది, ఇద్దరు మనుషులని, వాళ్ళకి ఫుడ్ అన్ని షేర్ చేయడానికి, మా నిష్ని అండ్ శ్రీజాని. సో వాళ్ళిద్దరికి తీసుకొని, ఎందుకంటే దమ్ము శ్రీజ గెలిపించింది, మనీష్తో కనెక్ట్ అవుతున్నాను, మనీష్ని ఎంచుకుంటుంది. సో అట్లా అనమాట. అంటే ఏదైనా వర్క్ ఇవ్వడం కానీ, వాళ్ళకు ఫుడ్ అది షేర్ చేయడం కానీ, మళ్ళీ ఇంకేవో దొంగతనాలు కూడా భారీ దొంగతనాలు జరుగుతున్నాయి టీమీ క్యాప్టెన్సీలో. ఒక గుడ్డు గురించి ఇంత లొల్లు అయితే మరి క్యాప్టెన్సీగా ఉండి మరి తన రూమ్లో నుంచి ఎన్ని సామాన్లు ఏవో పోతున్నాయంటే మరి అది ఎంతవరకు దారితీస్తుందని కూడా చెప్పలేము. సో చూద్దాము. అలాగే మన రాముకి ఎలివేషన్ అనేది ఈరోజు ఎపిసోడ్లో వస్తే ఖచ్చితంగా ఓటింగ్ పడచ్చు.
సో ఇంకా ఈ ప్రియా వీళ్ళు దమ్ము శ్రీజ మాత్రం బాగా ఆలోచిస్తుంది, బాగా బిగ్ బాస్ చూసినట్టుంది, ప్రతి కోణాన్ని అంచనా వేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకా చూద్దాము. ఈ తనుజ ఇక నన్ను అది చేయమండి, ఈమె వంట రూమ్లో కూర్చొని ఒకటే ఏడ్చుడు తప్ప ఇంకేం లేదు, నాకు కాళ్ళు వస్తున్నాయి, నేను ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా అంటది. అలాగే మన సంజన గారేమో నాకు దోశ కావాలంటది, ఒకసారి ఇడ్లీ కావాలంటది, నాకు అది చెయ్యు అంటది, నాకు కర్రీ చేయు చట్నీ అల్లం చట్నీ అంటది, అలాగే మధ్యాహ్నం పులావ్ చేయము అంటే ఆమె ఏంటో మరి. ఇప్పుడు మళ్ళీ ఇందాక బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు తను ఫుడ్ వండుకొని తినడం కరెక్టేనా అంటే, ఏమో బిగ్ బాస్ నేనైతే అన్నీ చూసుకుంటే ఇక నుంచి వండుకొని ఇవ్వను అది ఇది అని చెప్పేస్తుంటుంది. ఇప్పుడేమో లైవ్లో ఏదో చిన్న టాస్క్ జరగబోతోంది. సో మీకు నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఓట్స్ వేసుకోండి. సో లీస్ట్లో మనకు రాము అండ్ ఫోరాషైని సృష్టి ఉన్నారు. సో మీకు ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది వేసుకోండి, ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే ఛాన్స్ 12 వరకే ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ లైవ్ అప్డేట్స్, ఓటింగ్ డీటెయిల్స్. ఇంకా పెద్ద ఇంపార్టెన్స్ అంటే ఇంకా మన హరీష్ గారి గురించి ఎపిసోడ్లో చూసి మాట్లాడుకుందాం. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.